హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 181వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నేటి ప్రవచనంలో ద్రౌపది దుష్టద్యుమ్నుల యొక్క జన్మ వృత్తాంతాన్ని సంక్షిప్తంగా వివరిస్తున్నారు వ్యాసుల వారు. ఏకచక్రాపురంలో నివసిస్తున్నటువంటి పాండవులకి ద్రౌపదీ స్వయంవర ఘట్టాన్ని వివరిస్తూ ఒక బ్రాహ్మణుడు ఈ కథాభాగాన్నంతా కూడా ద్రౌపది ఎలా పుట్టింది అని పాండవులు అడగంగానే వాళ్ళ జన్మ వృత్తాంతాన్ని చెప్పుకొస్తున్నాడు. ఇది అంతకుముందు భాగంలో 8 అధ్యాయాలు చెప్పింది. ఇప్పుడు 2 అధ్యాయాల్లో సంక్షిప్తంగా బ్రాహ్మణుడు ఆ ముఖ్యమైన కథాభాగాన్ని వివరిస్తున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. 181వ అధ్యాయంలో నిన్నటి పాఠంలో మనం ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడిని సంహరించడం కోసం అని చెప్పేసి ఆయన మీద కక్షతో అనేకమైనటువంటి బ్రాహ్మణ అగ్రహారాలని నివాస స్థలాలని వెళ్తూ గంగా తీరంలో యాజి ఉపయాజి అనేటువంటి సోదరుల్ని ఆశ్రయించడం జరిగింది. వారిని సేవించడం జరిగింది. దాంట్లో యాజి దగ్గరికి వెళ్ళాడు. జ్యేష్ఠ భ్రాత అయినటువంటి యాజి దగ్గర వెళ్ళి, నీకు 8,000 ఆవుల్ని ఇస్తానయ్యా, కాస్త నాకు ఈ కార్యం చేసి పెట్టు అని చెప్పి అడగడం జరిగింది. ఎట్లాంటి కుమారుడు కావాలట? ద్రోణాద్ విశిష్టమాసాద్య భవంతం బ్రహ్మవిత్తమం ద్రోణాంతకమహం పుత్రం లభేయం యుధి దుర్జయం అంటూ అడుగుతున్నాడు యాజిని. ద్రోణాద్ విశిష్టమాసాద్య. అంతకుముందు శ్లోకాలలో ద్రోణాచార్యుడి యొక్క గొప్పతనం చెప్తూ ఆయన బ్రాహ్మణోత్తముడు, విశిష్టమైనటువంటి వాడు, బ్రహ్మ అస్త్రాన్ని కూడా పొందినటువంటి వాడు, క్షాత్ర ధర్మము బ్రాహ్మణ ధర్మము రెండు ఆయనలో ఉన్నాయి కాబట్టి నాకంటే గొప్పవాడయ్యా. అయితే నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నీకు ద్రోణుడి కంటే విశిష్టమైనటువంటి బ్రహ్మ తేజస్సు, బ్రహ్మ బలము నీలో ఉన్నాయి కాబట్టి నీ దగ్గరికి వచ్చానయ్యా అని చెప్తున్నాడు. ద్రోణాద్ విశిష్టమాసాద్య. ద్రోణుడి కంటే నీవు విశేషమైనటువంటి బలం కలిగినటువంటి వాడు అని. దేంట్లో అంటే బ్రహ్మవిత్తమం అంటే బ్రహ్మబలంలో, బ్రహ్మ తేజస్సులో నీవే గొప్పవాడివని చెప్పి అందువల్ల నేను నిన్ను రావడం జరిగిందే నీ దగ్గరికి. కాబట్టి ద్రోణాంతకమహం పుత్రం లభేయం యుధి దుర్జయం. కాబట్టి యుద్ధంలో ద్రోణాచార్యుని సంహరించేటువంటి అత్యద్భుతమైనటువంటి దుర్జయుడైనటువంటి కుమారుణ్ణి లభేయం పొందడం కోసం అని చెప్పేసి నిన్ను ఆశ్రయించానయ్యా, కాబట్టి నాకు ఆ సహాయం చేసి పెట్టమని చెప్పి అడుగుతున్నాడు. తత్కర్మ కురు మే యాజ వితరాం యర్బుదం గవాం తథేత్యుక్త్వా తు తం యాజో యాజ్యార్థముపకల్పయత్. ఇక్కడ 2 సార్లు మే అని అక్షరం పడింది, ఒకసారి చాలు. తత్కర్మ కురు మే యాజ, ఓ యాజ అని సంబోధన వాచకం. బ్రాహ్మణ మహానుభావుడైనటువంటి జ్యేష్ఠుడైనటువంటి సోదరుడు. ఓ యాజ, మే తత్కర్మ కురు, నాకు ఆ పని చేసి పెట్టు. వితరామి అర్బుదం గవాం, 10 కోట్ల ఆవులు నేను ఇస్తానని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. వితరామి గవాం, అహం గవాం దదామి, 10 కోట్ల ఆవులు నేను ఇస్తాను అని ఎక్కువ మోతాదులో ఆశ చూపించేటప్పటికీ యాజికి కాస్త తథేతి ఉక్త్వా తథా ఇత్యుక్త్వా, తథాస్తు అన్నాడు యాజి. తథేత్యుక్త్వా తు తం యాజో యాజ్యార్థముపకల్పయత్. అలా చెప్పి ద్రౌపదికి యజ్ఞ సాంభారాలైనటువంటి యజ్ఞ సామగ్రికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా సమకల్పయత్, అన్ని ఏర్పాట్లు చేయించమని పురమాయించాడు. అయితే యజ్ఞం విశేషమైనటువంటి యజ్ఞం కాబట్టి, 2 పిల్లల్ని కోరుకుంటున్నాడు కాబట్టి కొంచెం యజ్ఞభారం దృష్టిలో ఉంచుకుని
అంతేకాకుండా యజ్ఞ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది చాలా గొప్ప యాగము అని సంకల్పించుకుని సోదరుడి యొక్క సహాయాన్ని కూడా పొందుతున్నాడు ఇక్కడ యాజి. గుర్వర్ధ ఇది చాకామం ఉపయాజమచోదయత్. యాజి ఉపయాజుల్లో యాజి తన చిన్నవాడైనటువంటి ఉపయాజిని కూడా అచోదయత్, రమ్మని ఆహ్వానించాడు. మన ఇద్దరం కలిసి చేద్దాం రారా తమ్ముడు, ఎందుకంటే ఈ యజ్ఞం గురువర్ధం. గురు అంటే పెద్దది, చాలా పెద్ద యాగము, సంప్రదాయబద్ధంగా చేయవలసినటువంటి యాగం. దీంట్లో నువ్వు ఉండాలి, నీకు మంత్రం ఉన్నటువంటి మంత్రశక్తి వేరు, కాబట్టి నువ్వు ఉండాలి అని చెప్పి తమ్ముని కూడా పిలిచి ఇద్దరు కలిసి చేస్తున్నారు అమోఘంగా. యాజో ద్రోణ వినాశాయ ప్రతిజజ్ఞే తథా చ సహ. ద్రోణ వినాశనం కోసం అని చెప్పేసి సంతానం నువ్వు పొందుతావు తప్పకుండా అని చెప్పి అలా పొందించేట్టు చేస్తామని చెప్పి యాజి ద్రుపద మహారాజుకి ప్రతిజ్ఞ కూడా చేశాడు. మా తమ్ముడు కూడా వచ్చాడు, ఇక తిరుగులేదయ్యా, నువ్వు అనుకున్నటువంటి పని తప్పకుండా సాధిస్తావు అని చెప్పేశాడు. తతస్తస్య నరేంద్రస్య ఉపయాజో మహాతపాః ఆచఖ్యౌ కర్మవైతానం తదా పుత్ర ఫలాయ వై. దాంతో నరేంద్రుడైనటువంటి ఆ ద్రుపద మహారాజుకి మహాతపస్వి అయినటువంటి ఉపయాజి, సోదరుడైనటువంటి ఉపయాజి, ఆచఖ్యౌ కర్మవైతానం, ఏది ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏ ఏ నియమాలు పాటించాలి యాగానికి సంబంధించి అవన్నీ కూడా మొత్తం వివరించి చెప్పాడు ఉపయాజి, సోదరుడైనటువంటి ఉపయాజి. నాయన నువ్వు నిష్ఠగా ఉండాలి, దీక్షలో ఉండాలి. ఈ దీక్షలో ఎందుకంటే పుత్రఫలాయవై అన్నారు, పుత్రుణ్ణి పొందడానికి ఏవైతే పాటించాలో ఆ నియమాలని నువ్వు ఇప్పుడు పాటించాలి, యజమాన స్థానంలో ఉన్నావు అని చెప్పి ఆ కర్మకి సంబంధించినటువంటివన్నీ కూడా ఆ ఆచక్యం అంటే విశదపరిచి చెప్పాడు చక్కగా. సచపుత్రో మహావీర్యో మహాతేజ మహాబల ఇష్యతే యద్విధో రాజన్ భవితా తే తథావిధః. మహావీరుడు మహాతేజస్శాలైన వాడు మహాబలవంతుడైనటువంటి పుత్రుడు నువ్వు పొందబోతున్నావు, అట్లాంటి పుత్రుడిని నువ్వు పొందబోతున్నావు, అట్లాంటి యాగం మేము చేస్తున్నాం ఇక్కడ. ఇష్యతే యద్విధో రాజన్, అద్భుతమైనటువంటి అట్లాంటి యాగం చేయబోతున్నాం మేము, కాబట్టి నువ్వు పొందబోతున్నావు. అక్కడ పుత్రకామేష్టి యాగం రామాయణంలో అయితే, పుత్రుణ్ణి పొందడానికి ఇక్కడ ద్రుపదుడి యాగం. యుగాలు మారినా కూడా కొద్ది మార్పులు చేర్పులతో యాగాలు యజ్ఞాలు రామాయణానికి భారతానికి ఇలాంటి సారూప్యాలు సమానత్వాలు ఎన్నో 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 ఉంటాయి. ఈ రెండు పక్క పక్కన పెట్టుకుంటే ఎన్నో ఉంటాయి రామాయణ భారతాలు. వాల్మీకిని అలా అనుసరించారు వ్యాసుడు వారు. భారద్వాజస్య హంతారం సోభిసంధాయ భూపతి. ఎట్లాంటి కుమారుడు పుడతాట? భారద్వాజస్య హంతారం అంటే ద్రోణాచార్యుని సంహరించడానికి సరిపోయేటువంటి బలం కలిగినటువంటి అద్భుతమైనటువంటి కుమారుడు పుడతాడయ్యా. ఆజహ్వే తత్తథా సర్వం ద్రుపద కర్మసిద్ధయే. కాబట్టి మేము చెప్పినటువంటి విధంగా ఈ యజ్ఞానికి సామగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధం చేసి ఉంచు అని చెప్పి ద్రుపదుడిని పురమాయించాడు సోదరుడైనటువంటి ఉపయాజి. యాజ ఏమన్నా హవనం చేస్తున్నాడు, ఉపయాజ ఏమన్నా తపస్సులో కూర్చున్నాడు. నిష్ఠగా ఇద్దరు కలిసి యాగం ప్రారంభించారు. అద్భుతంగా దేదీప్యమానంగా సాగింది. యాజస్తు హవనస్యాంతే, అయిపోయింది చేయవలసినటువంటి యాగం చక్కగా నిర్విఘ్నంగా కొనసాగించి హవనస్య అంతే, యజ్ఞహవనం పూర్ణాహుతి వాటి యొక్క చివరి సమయంలో దేవీ ఆజ్ఞాపయత్తదా, దేవి ఆజ్ఞాపయత్, ద్రుపద మహారాజు పట్టుప్రాణి ఆవిడ భార్య అయినటువంటి ఆ మహారాణిని ఆజ్ఞాపయత్, రమ్మని పిలిపించాడు, ఆజ్ఞాపించాడు ఆమెను తీసుకురమ్మని. ప్రేహి మాం రాజ్ఞి పృషతి మిథునం త్వాముపస్థితం. రాణి మహారాణి గారిని రమ్మనండి, ఆవిడికి మిథునం త్వాముపస్థితం, ఆవిడికి ఇద్దరు కమల పిల్లలు పుట్టబోతున్నారని చెప్పండి. దానికి సిద్ధమైనటువంటి ప్రసాదం హోమద్రవ్యం తీసుకుంటే ఇద్దరు పిల్లలు జన్మిస్తారని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ప్రేహి మాం రాజ్ఞి పృషతం. మహారాణి దగ్గరికి ఓ సందేశాన్ని వార్తాహరుని పంపించడం జరిగింది. రాజ్ఞువాచ, రాజ్ఞి ఉవాచ. అయితే మహారాణి ఈ విధంగా చెప్తుంది. ఏమని చెప్తుంది? నేను ఇప్పుడు రావడానికి కుదరదు, వచ్చినా కూడా ఆ పదార్థం తీసుకోవడం కుదరదు. ఎందుకంటే అవలిప్తం ముఖం బ్రహ్మం దివ్యాన్ గంధాన్ బిభర్మిచ. అవలిప్తం ముఖం, ముఖము అంటే నోరు. ఇప్పటిదాకా తాంబూల రాగము మొదలైనటువంటివన్నీ తిని ఉన్నాను. దాంతో నా ముఖం అంతా కూడా ఎర్రబారి ఆ సుగంధ ద్రవ్యాలతో వాసన వచ్చేట్టుగా ఉన్నది.
ఇది మరి అట్లాంటి నోటితో ఇప్పుడు హవనం చేసినటువంటి హోమద్రవ్య పదార్థాన్ని ఇప్పుడు తినటం కుదరదు కదా, ఇది పోవాలి కదా. తాంబూలం వేసుకున్న నోట్లోంచి వెంటనే పోవాలంటే మనం కడుక్కుంటే పోదు కానీ, ఎర్రబడినటువంటి నోటు. కాబట్టి వేరేవేమి ఉండకూడదు. ఈ గోరింటాకులు కానీ తాంబూలాలు కానీ పోమంటే వెంటనే పోవం. అవలిప్తం ముఖం బ్రహ్మాం దివ్యాన్ గంధాన్ బిభర్మిచ. కాబట్టి అనేకమైనటువంటి దివ్యగంధాల పరిమళాలు వస్తున్నటువంటి నా నోటితో యజ్ఞ పదార్థాన్ని, దైవ పదార్థాన్ని తినకూడదు కదా, అందుకని కాసేపు ఆగి తింటాను, అట్లా ఉంచండి. సూతార్థే నోపలబ్ధాస్మి తిష్ట యాజ మమ ప్రియే. తిష్ట యాజ, కాబట్టి ఓ యాజ, యజ్ఞం చేసే ఓ మహానుభావ, తిష్ట తిష్ట, కాసేపు నా కోసం నిరీక్షించండి అని చెప్పాను. ఇది అలా ఉండేది కాదమ్మా, నువ్వు వచ్చినా రాకపోయినా సరే దీన్ని మేము చేసే పద్ధతిలో చేస్తామని చెప్పేసి నువ్వు వచ్చేదాకా ఆగము అని చెప్పేశాడు. యాజ ఉవాచ యాజేన శ్రపితం హవ్యం ఉపయాజాభిమంత్రితం. యాజేమన్నా ఆ హవ్య పదార్థాన్ని శ్రపితం, మిశ్రమం కలిపాడు, ఆ చేయవలసినటువంటి పదార్థం అంతా తయారు చేశాడు. ఉపయాజాభిమంత్రితం, ఆ చేసినటువంటి పదార్థాన్ని మంత్రితం, ఉపమంత్రితం, మంత్రాంగం ప్రకారం ఎటువంటి మంత్రాలతో ఆ హవనం చేయాలో, అగ్నిలో వేయడానికి ఎట్లాంటి సిద్ధం చేయాలో అవన్నీ చేసినటువంటి వాడు ఉపయాజ. సోదరుడు ఏమన్నా సిద్ధం చేశాడు, ఉపయాజ ఏమన్నా దాన్ని మంత్రపూతం చేశాడు, మంత్రంతో పవిత్రం చేశాడు. అట్లాంటిది కథం కామం న సంధత్యాత్ సాత్వం విప్రేహి తిష్టవా. కాబట్టి ఓ మహారాజ్ని, ఈ పదార్థం తప్పనిసరిగా కామం న సందధాత్యస్యాత్. కథం న సందధాత్, యజమాని యొక్క కోరికని ఎలా తీర్చకుండా ఉంటుంది. కథం న సందధాతి, యజమాని ఇష్టానికి అనుగుణంగా ఇది ప్రవర్తిస్తుంది, తప్పకుండా ఆయన కోరికని తీరుస్తుంది. తీర్చకుండా ఎలా ఉంటుంది, ఎందుకంటే చేసింది ఎవరు, మంత్రాంగం చేసింది ఎవరు, సిద్ధం చేసింది ఎవరు, యాజి ఉపయాజి. అట్లాంటి మేము సిద్ధం చేసినటువంటి ఇది తప్పకుండా యజమాని కోరికను నెరవేరుస్తుంది. కాబట్టి నువ్వు తిన్నా తినకపోయినా సరే మేము చేసేది మేము చేస్తామని చెప్పి వాళ్ళిద్దరూ ప్రత్యామ్నాయంగా, ఇంకోటి ఉంటుంది ప్రతిదీ కూడా, ఏం చేశారు. ఏవముక్త్వాతు యాజేన హుతే హవిషి సంస్కృతే. హుతే అంటే యజ్ఞంలో, హవిషి సంస్కృతే సంస్కరించబడినటువంటి అద్భుతమైనటువంటి అగ్నిదేవుడి ముందు ఈ పదార్థాన్ని అలా పెట్టి చేయవలసిన సంస్కారం ఏదైతే ఉందో అది చేశారు. ఈ విధంగా దాంట్లో ఎప్పుడైతే అగ్నికి సంస్కారం చేశారో, హవనం చేశారో, ఉత్తస్థౌ పావకాత్ తస్మాత్ కుమారో దేవసన్నిభి. దేవతా సమానుడైనటువంటి ఒక కుమారుడు ఆ అగ్ని నుంచి ఉద్భవించాడు. ఉత్తస్థౌ, ఉత్ తస్థౌ అంటే అగ్ని నుంచి పైకి లేచి తస్థౌ అలా నుంచున్నట్ట కాసేపు. ఎక్కడి నుంచి, పావకాత్ అగ్నిదేవుడి నుంచి, పావక అంటే అగ్నిదేవుడు, అగ్నిదేవుడి నుంచి లేచి అలా నుంచున్నట్టు. ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు అక్కడ. జ్వాలావర్ణో ఘోరరూప కిరీటీ వర్మచోత్తమం బిభ్రత్స్, బిభ్రత్స ఇది ఖడ్గ అంటారు. బిభ్రత్స ఖడ్గ సచరో ధనుష్మాన్ విదమన్, ధనుష్మాన్ విదన్ ముహు, విదన్ ముహు. జ్వాలావర్ణ, అగ్ని ఎలా, అగ్నిజ్వాల ఏ రంగులో అయితే ఉంటుందో అటువంటి వర్ణంలో ఉన్నటువంటి వాడు. జ్వాలావర్ణ, ఎర్రగా ఉన్నాడు. ఘోర రూప, భయంకరమైనటువంటి రూపంలో ఉన్నాడు. కిరీటి వర్మచ ఉత్తమం, ఉత్తమమైనటువంటి కిరీటము, వర్మ, వర్మ అంటే కవచము, శరీరానికి ఉన్నటువంటి కవచం కూడా సహజ సిద్ధమైనటువంటి కవచం కలిగినటువంటి వాడు. అది కర్ణుడికి ఉంది, పుట్టుకతో ఉంది. ఇక్కడ అగ్ని నుండి ఉద్భవించినటువంటి ఈయనకి, ఆయనకి ఏమన్నా కర్ణ కుండలాలు, కవచ కుండలాలు ఉన్నాయి కర్ణుడికి, ఇక్కడ కిరీటము కుండలాలు ఉన్నాయి. కిరీటి వర్మచోత్తమం. వాటితో కాకుండా ఇక్కడ దైవ ప్రసాదంతో పుట్టిన ఈయనకి బిభ్రత్స ఖడ్గ సశర, ఖడ్గము శరములు, శరములు అంటే బాణాలు. ధనుష్మాన్, ధనుష్మాన్ వినదన్ము, వినదన్ అనే పదానికి అర్థం ఏంటంటే నాదం చేసుకుంటూ పుట్టాట. మాటి మాటికి పెద్ద పెద్దగా అరుపులు అరుస్తూ ధనుష్మాన్, పెద్ద ధనుస్సుని, అలాగే శరములని, బాణాలని, ఖడ్గాన్ని ధరించి పైకి లేస్తూ, వీరుడు ఎలా అయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉత్సాహంతో అరుస్తూ ఉంటాడో ఆ విధంగా సోధ్యారోద్రత్ర రథవరం అంటే రథాన్ని అధిరోహించి ఉన్నాడు అప్పటికే. అధ్యారోదనం అంటే అధిరోహించడం, ఎక్కడం, పైకి ఎక్కడం.
రథవరం తేన తేన చ ప్రయయౌ తదా. రథం ఎక్కి ఆ రథం మించి అప్పుడే యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయయౌ అంటే బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడంటే యుద్ధానికి బయలుదేరట. ఎక్కడ యుద్ధం ఉందా అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తతః ప్రణేదు పాంచాలా ప్రహృష్టా సాధు సాధ్వితి. ఆ వీరకుమారుని చూసేటప్పటికి పాంచాల వీరులు, పాంచాల రాజులు, బంధువులు అందరూ కూడా ప్రహృష్టాహ. హృష్ట అంటే సంతోషం. ప్రహృష్టాహ అంటే మిక్కిలి సంతోషించి సాధు సాధు ఇది. చాలా బాగుంది, చాలా బాగుంది, ఉత్తమమైనటువంటి కుమారుడు జన్మించాడు, ఇక మన పాంచాల దేశానికి తిరుగులేదు అన్నట్టుగా అందరూ ఆనంద హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ యొక్క అరుపులకి, ఆ ఆనందాలకి, ఆ తాండవాలకి, ఆ గంతులకి భూమి కదిలిపోయిందిట. హర్షావిష్టాం తతశ్చేతాన్ నేయం సేహే వసుంధర. వసుంధర న సేహే అన్నారు. సేహే అంటే భరించడం. నే నేయం సేహే వసుంధర. ఇయం న సేహే. వాళ్ళ గంతులు, ఆనందభరితమైనటువంటి ఉత్సాహాల అరుపులకి, ఆ కదలికలకి భూమి తట్టుకోలేకపోయింది. భూమాత అట్లా ఎగిరారు వాళ్ళు, గంతులేశారు. భయాపహో రాజపుత్ర పాంచాలానాం యశస్కర. అద్భుతమైనటువంటి పాంచాల రాజులకి కీర్తివంతులైనటువంటి ఆయన రాజకుమారుడు ఇతర రాజులకి భయాన్ని కలిగించేటువంటి విధంగా యుద్ధానికి బయలుదేరాడు. దుష్టజమ్నుడు అనేటువంటి వాడు పుట్టాడు. ఆయన పుట్టంగానే ఇక అద్భుతమైనటువంటి ఆకాశవాణి పలుకులు వినిపిస్తున్నాయి అక్కడ. ఏమని? ఈ పుట్టినటువంటి వాడు రాజ్ఞ శోకాపహోజాత. రాజు యొక్క శోకాన్ని హరించేవాడు ఈ పుట్టినటువంటి వాడు. ద్రుపద మహారాజు యొక్క శోకాపహ అని ఉండాలి. అపహ అనే పదానికి అర్థం ఏంటంటే తొలగించేవాడు. దేన్ని తొలగిస్తున్నాడు? శోక అపహ. మహారాజు యొక్క శోకాన్ని కూడా తొలగించేటువంటి వాడు జాత, జన్మించినటువంటి వాడు. ఏష ద్రోణ వధాయ వై. ద్రోణాచార్యుడి యొక్క వధ కోసం జన్మించినటువంటి వాడు. వై అనే పదం వచ్చింది అంటే ఖచ్చితంగా అని అంటారు. ఖచ్చితంగా ద్రోణ వధ కోసమే జన్మించినటువంటి వాడు ఇతడు అని ఇత్యువాచ మహద్భూతమదృశం ఖేచరం తదా. ఖేచరం అనే పదానికి అర్థం ఏంటంటే ఆకాశవాణి అని. ఖేచరులు అంటే కమ్ అంటే ఆకాశం. ఆకాశంలో చెరించేటువంటిది అని అర్థం. ఆకాశం అది పక్షి అవ్వచ్చు, లేకపోతే సిద్ధులవ్వచ్చు, యక్షులవ్వచ్చు, దేవతలవ్వచ్చు. కాబట్టి ఆకాశగామి అయినటువంటి ఒక వార్త ఆ విధంగా ఇతని గురించి పలకడం జరిగింది. ఆయన వెళ్ళిపోయాడు యుద్ధానికి. ఆయన వెళ్ళంగానే ఇంకొకళ్ళు లేచారు, కమల పిల్లలు. ఎవరు ఆవిడ? కుమారి చాపి పాంచాలి వేది మధ్య సముత్థిత. వేది అంటే యజ్ఞవేది. యజ్ఞ భాగం నుండి అలా సముత్థిత పైకి లేచింది కుమారి అయినటువంటి పాంచాలి. అయితే శుభగా దర్శనీయాంగి స్వసితాయతలోచన. మనం అంతకు ముందే చెప్పుకున్నాం, పసిపిల్లలుగా పుట్టాల వీళ్ళిద్దరు కూడా. అర్జునుని వివాహం చేసుకోవాలి కాబట్టి అర్జునుడు ఏ వయసు వాడు దానికి తగినటువంటి వయసుతో ద్రౌపది జన్మించింది ఇక్కడ. శుభగా, దర్శనీయంగా, చక్కగా, సుందరమైనటువంటి లావణ్యమైనటువంటి సౌందర్యంతో దర్శనీయ అంగి. అంగి అంటే అనేక అంగములు కలిగినటువంటి శరీర భాగాన్ని అంగి అంటారు. అంగములు వేరు, అంగి వేరు. దర్శనీయాంగి స్వసితాయతలోచన. అద్భుతమైనటువంటి పద్మాల వంటి కళ్ళతో, శ్యామ పద్మపలా సాక్షి నీలకుంచిత మూర్ధజ. శ్యామ నల్లగా ఉన్నటువంటి ఆవిడ, పద్మపలా సాక్షి పద్మము వంటి కళ్ళు కలిగినటువంటి ఆవిడ, నీలకుంచిత మూర్ధజ నల్లటి కురులతో, తామ్రతుంగ నఖీ శుభ్రూశ్చారుపీన పయోధర. తామ్ర అంటే ఎర్రనైనటువంటి గోళ్లు కలిగినటువంటి, ఎరుపు గోళ్లు అనేటువంటిది ఆ చక్కటి ఆరోగ్యానికి సంకేతం, ఆయుర ఆరోగ్యానికి సంకేతం. తామ్రతుంగ, తుంగము అంటే ఎత్తైనటువంటి ఎర్రనైనటువంటి గోళ్లు కలిగినటువంటి ఆవిడ. ఇవన్నీ కూడా మనకి సాముద్రిక శాస్త్ర ప్రకారము మనిషి యొక్క ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఐశ్వర్యాన్ని తెలిపేటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి గోళ్ళు ఎలా ఉన్నాయి, ఆవిడ యొక్క చేతులు ఎట్లా ఉన్నాయి, భుజములు ఎలా ఉన్నాయి, నేత్రములు ఎలా ఉన్నాయి, శిరోజములు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వర్ణించడం కవులు ఎందుకు వర్ణిస్తారంటే సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇవి శుభకరమైనటువంటి స్త్రీ యొక్క లక్షణాలను చెప్పడానికి వర్ణిస్తారు అట్లా. తామ్రతుంగ నఖీ శుభ్రు చారుపీన పయోధర. చారు అంటే సుందరమైనటువంటి వక్షస్థలములు, నడుము కలిగినటువంటి ఆవిడ. మానుషం విగ్రహం కృత్వా సాక్షాత్ అమరవర్ణిని.
మానవ విగ్రహంలో ఉన్నటువంటి దేవకాంతలాగా ఉంది. మానవ రూపంలో ఉన్నట్టు మానవ విగ్రహం, మానుష విగ్రహం అంటే మానవ రూపం. మానవ రూపంలో ఉన్నటువంటి మానవ రూపాన్ని ధరించినటువంటి సాక్షాత్ అమరవర్ణిని, అమరలోకంలో ఉన్నటువంటి స్త్రీ వలె ఉన్నది, దేవకాంత వలె ఉన్నది. నీలోత్పల సమో గంధో యస్యాః క్రోశాత్ ప్రధావతి. ఆవిడ యొక్క చక్కటి శరీరము నుండి కూడా నీలోత్పల సమోగంధ, పద్మాల యొక్క సుగంధభరితమైనటువంటి వాసన వెదజల్లుతుంది. ఎంత దూరం? క్రోశాత్ ప్రధావతి, క్రోశము దూరం వరకు వస్తున్నాయి ఆవిడ యొక్క శరీర గంధం. యా బిభర్తి పరం రూపం యస్యా నాస్త్యుపమా భువి, ఆవిడతో సమానమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు నాస్తి ఉపమా భువి, భూమి మీద సమానమైనటువంటి వాళ్ళు, ఆవిడ సౌందర్యంతో సమానమైన వాళ్ళు లేనే లేరు. అట్లాంటి ఆవిడ ఉద్భవించింది అగ్ని నుండి కూడా. దేవదానవయక్షాణం ఈప్సితాం దేవరూపిణి, ఈ దేవరూపిణి అయినటువంటి ఈ కాంతని కోరుకోనటువంటి వాళ్ళంటే ఎవరు లేరు. దేవతలు గాని, దానవులు గాని, యక్షులు గాని, వీళ్ళందరూ కూడా కోరుకునేటువంటి సౌందర్యం, అటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తున్నది ఆవిడ. దేవదానవ యక్షాణం ఈప్సితాం దేవరూపిణి సదృశీ పాండుపుత్రస్య అర్జునస్యేతి భారత. ఇట్లాంటి మహానుభావులైనటువంటి దేవదానవుల చేత కూడా కోరుకోబడినటువంటి కాంత అయినప్పటికీ అర్జునస్యేతి భారత సదృశీ పాండుపుత్రస్య, పాండుకుమారుడైనటువంటి అర్జునుడికి సమానమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి ఈడు జోడుతో సమానమైనటువంటి భార్యగా ప్రకాశిస్తుంది. ఆవిడ రాగానే ఆ తర్వాత మళ్ళీ ఆకాశవాణి, అశరీరవాణి ఈవిడి గురించి కూడా 4-5 విషయాలు చెప్పి అంతర్ధానం అవుతుంది. తాం చాపి జాతాం సుశ్రోణీం వాగువాచ అశరీరణి, వాక్ ఉవాచ అశరీరణి అనేటువంటిది ఇక్కడ ఉంది. అశరీరిణి అంటే శరీరము లేనటువంటి వాక్కు, ఈ విధంగా పలికింది. సుశ్రోణీం, అందమైనటువంటి నడుము, అందమైనటువంటి జడ కలిగినటువంటి ఈవిడ, ఆవిడ పుట్టంగానే సర్వయోషిద్వర కృష్ణ, యోషి, యోషిత అనే పదానికి అర్థం స్త్రీ అనంతం, వర అనే పదానికి అర్థం శ్రేష్టమైన అనంతం. సర్వయోషిద్వర, సమస్తమైనటువంటి స్త్రీలకందరికీ కూడా అందంలో గొప్పదైనటువంటి స్త్రీ. సర్వయోషిత్ వర, శ్రేష్ఠ అనంతం. సర్వయోషిద్వరా కృష్ణ నినీషు క్షత్రియాన్ క్షయం, దేనికి నియమించబడింది ఈవిడ అంటే క్షత్రియాన్ క్షయం, క్షత్రియుల్ని క్షయం చేయడం కోసం. క్షయం అంటే నాశనం, సమస్త క్షత్రియుల్ని నాశనం చేయడం కోసమే ఉద్భవించినటువంటి ఆవిడ ఈవిడ. ఎందుకనంటే అదో సురకార్యం, సురకార్యం అంటే దేవకార్యం, దేవకార్యం కోసం ఉద్భవించింది. సురకార్యమియం కాలే కరిష్యతి సుమధ్యమ, ఈ సుమధ్యమ అందమైనటువంటి నడుము కలిగినటువంటి ఈవిడ సకాలంలో దేవకార్యాన్ని పూర్తి చేస్తుంది. కాలే కరిష్యతి, కాలే అంటే సకాలంలో, తగిన సమయంలో, సురకార్యం ఇయం కరిష్యతి, ఈమె ఆ దేవకార్యాన్ని పూర్తి చేస్తుంది. అందుకోసం ఉద్భవించింది. ఏమిటి ఆ దైవ కార్యం అంటే క్షత్రియ నిర్మూలన. అంతేకాకుండా అస్యాహేతో కౌరవాణం మహదుత్పత్స్యతే భయం, ఈమె కారణంగా కౌరవులకి మహద్భయం ఉత్పత్స్యతే, గొప్ప భయం అనేటువంటిది కలగబోతున్నది. ఏం భయం ఉంది? ఇంకా వాళ్ళ ప్రాణాలే పోతాయి, అంతకంటే ఏం చెప్పాలి. ఈమె కారణంగా, అస్యాహ హేతో, ఈమె కారణంగానే కౌరవులకి మరణం రాబోతున్నది అని స్పష్టంగా చెప్తుంది ఇక్కడ. పేపర్ లీక్ చేసి పుట్టంగానే ఆ శరీరమైనటువంటి వాక్కులని. ఆ విధంగా తచ్చుత్వా సర్వ పాంచాలా ప్రణేదు సింహ సంఘవత్, ఆ మాట వినేటప్పటికీ కూడా కౌరవులు అంటేనే ఆనాటి కాలంలో మరి అత్యద్భుతమైన పరాక్రమం కలిగిన వాడు. దాంతో పాంచాలుడు ఆ మాట వినేటప్పటికీ, కాబట్టి మన చేతులతో మన అమ్మాయి వల్ల కౌరవులు ఓడిపోతారు అనేటప్పటికీ ప్రణేదు సింహ సంఘవత్, సింహనాదం చేసుకుంటూ ఇక వాళ్ళకి దొరికినటువంటి అద్భుతమైనటువంటి ఇక వాయిద్యాలు వాయిస్తూ ఆనంద హర్ష పులకితులైపోతున్నారు. నచైతాన్ హర్ష సంపూర్ణాన్ ఇయం సేహే వసుంధర, వాళ్ళ యొక్క ఆనంద తాండవాలకి భూమాత తట్టుకోలేకపోతుంది. ఇయం నసేహే వసుంధర, పాంచాల రాజుకి ఆనంద భాష్పాలు వస్తున్నాయి పక్కన ద్రుపదుడికి. పాంచాల రాజస్ తాం దృష్ట్వా, తాం దృష్ట్వా అంటే ఆమెను చూసి, వాడు యుద్ధానికి వెళ్ళిపోయాడు పుట్టినవాడు, ఈమెను చూసి దృష్ట్వా హర్షాదశ్రూణ్యవర్తయత్, హర్షాత్ అంటే ఆనందంతో,
అశ్రూని అవర్తయత్ అంటే ఆనందాశ్రువులు, ఆనందంతో అలా అశ్రుబిందువులు కార్చాడు. ఆమెను గ్రహించి పరిష్వజ్య ఆలింగనం చేసుకుని, కన్న కూతురులాగా ఆలింగనం చేసుకుని, పరిష్వజ్యతాం కృష్ణాం స్నుషా పాండోరితి బ్రువన్. ఆ కృష్ణ, ఆ పుట్టినటువంటి ఆమెను స్నుషా పాండో ఇది బ్రువన్, వెంటనే చెప్పేశాట, పాండవులకి కోడలు ఈవిడ, పాండు మహారాజు కోడలు అంటూ చెప్పేశాడు. స్నుషా పాండోరితి బ్రువన్, అర్జునుడికి భార్య అని అక్కడ ఆయన నోటి వెంట అర్జునుడికి భార్య అన్నారు. పాండోరితి స్నుష, స్నుష అంటే కోడలు. కాబట్టి కుంతికి పాండురాజుకి కోడలు ఈవిడ అని చెప్పన్నాడు. అంటే పంచపాండవులకి భార్య అని చెప్పినట్టే అక్కడ ఐదుగురికి, అర్జునుడికి ఒకడే కాదని. కూతురిని ఎలా అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలో అలా చక్కగా అంకమారోప్య పాంచాలీం రాజా హర్షమవాపస. ద్రుపద మహారాజు ఆ కూతురిని అంకం ఆరోప్య, అంకము అంటే ఒడి, కుడి తొడ మీద కన్న కూతురిని కూర్చోబెట్టుకుంటారు. ఆ కుడి తొడ మీద కూర్చోబెట్టుకుని పాంచాలిని తౌ దృష్ట్వా హర్షతి పార్షతీయాజం ప్రపేదే వై సుతార్థిని. ఇద్దరిని చూసి ఓ పక్కన కూతురిని చూసింది, ఓ పక్కన తండ్రిని చూసింది. వాళ్ళిద్దరిని చూసేటప్పటికి తల్లికి ముచ్చటేసింది. ఎవరయ్యా అంటే పార్షతి. పార్షతి అంటే ద్రుపదుని భార్య. ఆవిడ యాజం, యజ్ఞం చేయించినటువంటి యాజి ఉపయాజంలో యాజిని ఈ విధంగా ప్రార్థిస్తున్నది. సుతార్థిని, పుత్ర సంతానం కోసం ఒక విషయాన్ని ప్రస్తావించింది. ఏమిటంటే, నేను ఇందాల ఆ తాంబూల రాగంతో ఉండటం వల్ల నేను ఆ పదార్థం తీసుకోలేదు, అయినా పిల్లలు ఉద్భవించారు. కాబట్టి నన్ను నిందించమాకండి, ఈ పిల్లలు మాత్రం నన్నే తల్లిగా భావించాలి అప్పటికి అని కోరుకున్నది. నవై మదన్యాం జననీం జానీయామి జానీయాతామితి మామితి. జననీయం అంటే తల్లి, వీళ్ళు నన్నే తల్లిగా భావించాలి ఎప్పటికీ అని చెప్పి కోరిక యాజిని కోరుకుంది. యాజి కాస్త తథేత్యువాచ తాం యాజ, తథా ఇది తథాస్తు ఇది, అలాగేనమ్మ తప్పకుండా నువ్వు అనుకున్నట్టే వీళ్ళు నిన్ను తల్లిగానే భావిస్తారు. తథేత్యువాచ తాం యాజో రాజ్ఞః ప్రియ చికీర్షయ, మహారాజుకి ప్రియాన్ని కలిగించేటువంటి ఆ కోరికతో యాజి తదాస్తు అని ఆశీర్వదించి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. తయోశ్చ నామనీ చక్రుర్ద్విజాః సంపూర్ణ మానసాః. వెళ్తూ వెళ్తూ వీళ్ళిద్దరికి పేర్లు కూడా, నామకరణాదులు ఏవైతే చేయాలో అవి కూడా జరిపించేశారు. తయోశ్చ నామాని చక్రుహు ద్విజాః, బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళు అక్కడ సంపూర్ణ మానసాః, చక్కటి మనసుతో దీవిస్తూ వాళ్ళకి పేర్లు పెట్టారట. ఏమని పేర్లు? మొదటివాడు పుట్టినటువంటి పెద్దవాడికి దృష్టత్వాత్, అత్యమర్షిత్వాత్ జుమ్నాద్యుత్సంభవాదపి దుష్టద్యుమ్నః కుమారోయం ద్రుపదస్య భవిష్యతి. ద్రుపద మహారాజు యొక్క కుమారో అయం కుమార, ఈ కుమారుడు దుష్టద్యుమ్నుడు అని పిలువబడతాడు. ఎందుకు నా పేరుకి అనేది పై లైన్లో, ఈ పాదంలో దానికి ఒక కారణం చెప్పారు. దృష్టత్వాత్ అత్యమర్షిత్వాత్, అతి అమర్షిత్వాత్, అతి అమర్ష. ఒకటేమో దృష్టత్వం, అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగి ఉంటారు. అలాగే అమర్షత్వాత్, శత్రుజనాన్ని కూడా సంహరించేటువంటి శక్తి సంపన్నత కలిగి ఉండటం. జుమ్నాత్, జుమ్నాత్ అంటే తేజస్సు, అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి కవచాన్ని ధరించినటువంటి ఈ కారణాలతో అని. దీనికి వివరణ కావాలంటే మనకి కింద ఇస్తారు చక్కగా, ఇక్కడ అవన్నీ చూసుకోవచ్చు. దృష్టత్వాత్ అంటే ప్రగల్భత్వాత్, ప్రగల్భం ప్రతాపం, అద్భుతమైనటువంటి పరాక్రమం ప్రతాపంతో ఉండేటువంటి వాడు. అత్యంత అమర్ష, అత్యంత అమర్ష అంటే శత్రత్కర్షాత్ సహిష్ణుత్వం, అంటే శత్రువుల యొక్క ఘోరమైనటువంటి యుద్ధంలో సహిష్ణుత్వం, భరించగలిగినటువంటి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు కాబట్టి ఇతడు దృష్ట జుమ్న. ఇక జుమ్న అనే పదానికి అర్థం జుమ్నం విత్తం తచ్చ రాజ్ఞాం బలమేవ కవచకుండలాదికం వా సహోత్పన్నం. కవచకుండలాలు, చక్కటి తేజస్సు, బలము మొదలైనటువంటి కలిగినటువంటి వాడిని జుమ్న అంటారు. అందువల్ల ఇతనికి దుష్టజుమ్నుడు అనేటువంటి పేరు పెట్టారు. మరి ఆవిడ కృష్ణేత్యేవాబ్రువన్ కన్యాం కృష్ణాం కృష్ణాన్ భూత్సాహి వర్ణత. ఇక్కడ అక్షరం తప్పుపడిందండి. కృష్ణా భూత్సాహి వర్ణత. వర్ణత అంటే
ఆవిడ పుట్టినటువంటి వర్ణము వలన. రంగు ఏ రంగులో పుట్టింది అంటే కృష్ణ ప్లస్ అభూత్. ఈవిడ కృష్ణ, నల్లని వర్ణంతో పుట్టడం వల్ల కృష్ణేత్య ఏవాబ్రువన్ కన్యాం, కృష్ణ ఏవ అబ్రువన్ కన్యా అని చెప్పి వాళ్ళు పిలవటం కృష్ణ అనేటువంటి నామధేయంతో పిలిచారు. దేనికి కారణం ఏమిటంటే కేవలం రంగు నల్లని రంగుతో జన్మించిన కారణంగా. పూర్వకాలంలో మనకి కూడా ఇప్పటికీ భారద్వాజ గోత్రం ప్రకారం కానీ నక్షత్రం ప్రకారం కానీ పేర్లు వాళ్ళు పుట్టినటువంటి వాటికి తగ్గట్టుగా పెడతారు. అలాగే ఇక్కడ కూడా ఈవిడ ఇలా పుట్టింది కాబట్టి కృష్ణ. వ్యాసుడికి కూడా అంతే, కృష్ణ ద్వైపాయనుడు అని పేరు. అట్లా తథా తన్ మిథునం జగ్నే, మిథునం అనే పదానికి అర్థం జంట, కవల పిల్లలు వీళ్ళిద్దరు ఒకేసారి ఉద్భవించిన వాళ్ళు కాదు. తథా తన్ మిథునం జగ్నే, జగ్నే అంటే జన్మించడం. ద్రుపదస్య మహామఖే, మఖము అంటే యజ్ఞము, మహామఖే ద్రుపదుడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి యజ్ఞంలో ఇదిగో వీళ్ళిద్దరూ ఈ మిథునం జన్మించడం జరిగింది. వైదికాధ్యయనే పారం, ఇహ వీరికి చదువు సంఖ్యల కోసం అని చెప్పి దుష్టజమ్నుడు పెద్దవాడే, యుద్ధానికే వెళ్ళినటువంటి పెద్దవాడు, కానీ శాస్త్ర ప్రకారం యుద్ధ విద్యలు నేర్చుకోవడం కోసం అని చెప్పేసి ద్రోణాచార్యుడే తెచ్చుకున్నాడు. నన్ను సంహరించడానికే పుట్టాడు వీడు, ఆకాశవాణి కూడా పలికింది, అందరికీ తెలుసు, వార్త అందరికీ వెళ్ళి, ఎలాగో నా కోసమే కదా, వీడికి చదువు చెప్పకపోతే ఎట్లా అని చెప్పి వాడిని కూడా తెచ్చుకున్నాడు. వైదికాధ్యయనే పారం దుష్టజుమ్నో గతం పరం, దుష్టజుమ్నం తు పాంచాల్యమానీయ స్వం నివేశనం, ఆనీయ స్వం నివేశనం, అతన్ని తెప్పించుకుని తన గృహానికే తెప్పించుకుని ఆ దుష్టజమ్నుణ్ణి ఉపాకరోదస్త్రహేతో, అస్త్రహేతువులు అంటే అనేకమైనటువంటి దివ్యాస్త్రములు నేర్పించాలనేటువంటి కారణంతో భారద్వాజ ప్రతాపవంతుడైనటువంటి ద్రోణాచార్యుడు తన ఇంటికి రప్పించుకుని అనేకమైనటువంటి అస్త్రాలను ఉపదేశం చేయడం జరిగింది. పుట్టుకతో కొంత అస్త్రాలు కొంత బలము రావచ్చు, కానీ ఇప్పుడు సహజంగా గురుముఖత వచ్చేటువంటి కొన్ని ఉంటాయి, అవి వచ్చేసాయి. అది ద్రోణుడు స్వయంగా చెప్పాడు. తన శత్రువు అయినటువంటి వాడు, తనను సంహరించేటువంటి వాడికి ఉపదేశం చేసిన గురువు ఎవరన్నా ఉంటే అతను ద్రోణుడు. తెలిసి కూడా చేశాడు. అమోక్షణీయం దైవం హి భావిమత్వా మహామతి. ఎందుకు చేశాడు అట్లా ద్రోణాచార్యుడు అంటే, దైవం విధిని దాటడం ఎవరికి శక్యము కాదు అనే ఒక్క భావంతో చేశాడు. అమోక్షణీయం అంటే మోక్షం లేదు దానికి, దేనికంటే దైవం విధి రాతకి గాని, దైవం ఆడేటువంటి నాటకాలకు కానీ, వీటన్నిటి కూడా ఇవన్నింటినీ తప్పించుకోవడం ఎవరి తరం. అమోక్షణీయం దైవం హి భావి మత్వా మహీమతి. భావి మత్వ ఎప్పుడో జరుగుతుంది, దానికోసం అని చెప్పేసి వీడి నుంచి తప్పించుకుంటాం, అందరికి నేర్పించి వీడు వస్తారు చదువుకు వస్తే కాదంటామా, అది ఎంత అపకీర్తి. కాబట్టి ఆత్మకీర్తిని, తన కీర్తిని మనసులో పెట్టుకుని తథా తత్కృతవాన్ ద్రోణ ఆత్మకీర్తి అనురక్షణాత్, తన ఆత్మకీర్తిని రక్షించుకోవటం కోసం అని చెప్పేసి ద్రోణాచార్యుడు ఆ విధంగా తన శిష్యుడిగా అంగీకరించడం జరిగింది. ఆత్మకీర్తి అనురక్షణాత్. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథ పర్వణి ఏకాశీత్యధికశతమో అధ్యాయ. ఏకాశీతి అంటే 181. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదపృష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.